లేఖనాలను మనం పరిశోధించే వారమై ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా లేఖనాన్ని పరిశోధించే విధంగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి కొన్ని విషయాలు ఈ దినమున నేర్చుకుందాము. మనం దేవుని సన్నిధికి వచ్చింది దేవుని మాటలు నేర్చుకోవాలని, దేవుడు మనతో ఏం మాట్లాడతాడో ఆ మాటలని మనం వినాలని, మాటలు నేర్చుకోవాలని, నేర్చుకున్న ప్రతి మాట మన హృదయంలో భద్రం చేసుకోవాలని, లేఖనాల ప్రకారమే మనం జీవించాలని దేవుడు కోరుకున్నాడు. కనుకనే మనము ఈరోజు ప్రత్యేకంగా రాత్రికాల సమయంలో దేవుని దగ్గర మొరపెడుతున్నప్పుడు దేవుడు ఒక వచన భాగాన్ని గుర్తు చేశాడు. దాన్ని చదువుకొని మనము వాక్య భాగంలోకి వెళ్దాము. ఈ దినమున మూలవచనముగా చదువుకుందాము. అందరు కూడా తీయండి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చదువుకున్న వచన భాగాన్ని ఒకసారి మనము ఆలోచించినట్టయితే, పరీక్షించినట్టయితే ఒక అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా ఇక్కడ రాయించి పెట్టాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కొరింథీలో ఉన్న సంఘానికి, సంఘ బిడ్డలకు ఈ విషయం గురించి వ్రాశాడు. మనం చదువుకున్న వచన భాగంలో దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను అన్నాడు. మొదటిగా దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను. ఈ వచన భాగాన్ని మనం ఒకసారి పరీక్షిస్తే క్రీస్తు దేవుని యొక్క స్వరూపి అయి ఉన్నాడన్నాడు, దేవుని యొక్క మహిమ అయి ఉన్నాడన్నాడు. అసలు దేవుడు అనే వ్యక్తి విశ్వములో ఒకే ఒక దేవుడు ఉండవలసింది. దేవుళ్ళు అనేవారు విశ్వములో లేరు. విశ్వాన్ని సృజించిన వ్యక్తి ఒకే ఒక దేవుడు అయి ఉండాలి. ఆ ఒక దేవుడిలో నుంచే మళ్ళీ మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధిస్తే అక్కడక్కడ మనకు ముగ్గురుగా కనబడుతున్నారు కదండి. కానీ దేవుడు అనే వ్యక్తి ఒక్కడే అని ఈరోజు అన్ని విశ్వములో ఉన్నటువంటి వారందరూ కూడా మాకు దేవుడు ఒక్కడే అనుకుంటున్నారు. కెరూబులు, ఆయా ప్రపంచాలలో నివసించే నివాసులు అనేకులు ఉన్నారు. వారందరికీ మాకు దేవుడు ఒక్కడే, మమ్మలను సృజించిన దేవుడు ఒక్కడే అని ప్రపంచాలలో నివసించే నివాసులు అనుకుంటున్నారు. ఎందుకంటే విశ్వంలో ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి. ఆ ప్రపంచాలలో నివసించే నివాసులు అనేకులు ఉన్నారన్నట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇస్తుంది కదండి. ప్రపంచములు ఉన్నాయి, ప్రపంచాలలో విశ్వములో నివసించే నివాసులు ఉన్నట్టుగా వారందరూ కూడా మాకు అందరికీ దేవుడు ఒక్కడే అని వారందరూ కూడా నమ్ముతున్నారు. కానీ ఈ భూగ్రహం మీదికి వచ్చినప్పుడు మాత్రము భూమి మీద ఉన్న మానవులకు రకరకాల అభిప్రాయాలు కలుగుతున్నాయి. రకరకాల అభిప్రాయాలు కలుగుతున్నాయి. కనుక దేవుడు అనే వ్యక్తి
విశ్వానికి ఒక్కడే ఉన్నాను నేనని ఆయనే సాక్ష్యమిస్తున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 10వ వచనములో, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు, నేనే దేవుడను అన్నాడు ఆయన. ఆ వచన భాగం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనములో చదువుతున్నా, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడు నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మించబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుడే ఒక సాక్ష్యం ఇస్తున్నాడు, నేనే దేవుడను, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడును లేడు అని ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ ఈయన సాక్ష్యం ఇస్తున్నటువంటి మాటను మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే, మరి ఇప్పుడు ఆ దేవుని పేరేంటి? ఆ ఒక్క దేవుని పేరేంటి అని మనము పేరుని గురించి ఆలోచన చేస్తే, ఆ దేవుడు మొట్టమొదటిసారిగా మోషకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన చెప్పిన పేరేంటిది? నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఎప్పుడు ఉన్నావయ్యా, ఎక్కడున్నావయ్యా అంటే, నేను అంతటా ఉన్నవాడను, అన్ని యుగాలలో ఉన్నవాడను, అన్ని కాలాలలో ఉన్నవాడను అన్నాడు. దేవుడు లేని కాలం అంటూ ఏమీ లేదు, దేవుడు లేని యుగం అంటూ ఏమీ లేదు. ఆయన అన్ని కాలాలలో ఉన్నాడు, అన్ని యుగాలలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుకనే ఏ కాలాలలో ఉన్నాడు అన్నాడు ఆయన? వర్తమాన కాలంలోకి వెళ్ళినా అక్కడ ఉన్నాడు, భూతకాలంలోకి వెళ్ళినా అక్కడ ఉన్నాడు, భవిష్యత్ కాలంలోకి వెళ్ళినా అక్కడ కూడా ఉన్నాడు. కనుక అన్ని కాలంలో ఆయన ఉన్నాడు. కనుకనే ఆయన మాట చెబుతున్నాడు చూడండి. నిర్గమకాండములోకి వచ్చినట్టయితే, నిర్గమకాండము 3వ అధ్యాయంలో మోషేని దేవుడు అడిగినప్పుడు, అయ్యా అసలు నువ్వెవరు, నేనేమని చెప్పాలి అని అన్నప్పుడు ఆయన చెబుతున్నమాట. 13:14 చదువుతున్నాను. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేళ్ల యొద్దకు వెళ్ళి వారిని చూసి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని నన్ను అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఎప్పుడున్నావు అంటే, అన్ని కాలంలో ఉన్నాను, అన్ని తరాలలో ఉన్నాను, అన్ని యుగాలలో ఉన్నాను. కనుకనే ఆయన గురించి ప్రత్యక్షపరుచుకుంటూ ప్రకటన గ్రంథంలోకి వచ్చినట్టయితే, ఈ ప్రకటన గ్రంథంలో ఆయన గురించి మరి ఒక్క మాటని ఇక్కడ క్లుప్తంగా రాసి పెట్టాడు. చూడండి ప్రకటన గ్రంథము ఆయన మరి ఒక మాట మాట్లాడుతూ 1వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. అల్పయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అల్పయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. నువ్వు ఏ కాలములో కన్నా వెళ్ళు,
ఏ యుగములోని కన్నా వెళ్ళు. ఆయనకు మరి ఒక పేరేంటిది? 4వ అధ్యాయంలో మరొక మాట చెప్తాడు. అక్కడ ఉన్న పెద్దలు చెప్తారు, యుగ యుగములకు నీవే మా దేవుడవయ్యా అని ఆయనకు సాగిలపడి నమస్కారం చేయిస్తున్నారట. 4వ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనములో, ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక అని ఆ 4 జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండి ఉన్నవాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయిచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృజించబడెను అని నీకే సృజించబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరువుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే యుగ యుగములు ఉన్నవాడు ఆయన, అన్ని కాలాలలో ఉన్నవాడు, అన్ని యుగాలలో ఉన్నవాడు. ఆయనకు ముందుగా ఏ దేవుడును లేడు, ఆయన తరువాత ఏ దేవుడును ఉండడు. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన అందరికి సృష్టికర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. భూమి మీద ఉన్నవి కానీ, పరలోకమందు ఉన్నవి కానీ, ప్రపంచములు కానీ అవన్నీ కూడా ఆయనను బట్టి ఆయన ద్వారానే సృజించబడ్డాయి అన్నాడు. దేవునికి స్తోత్రములు. దేవుడు అనే వ్యక్తి అన్నింటికీ సృష్టికర్త అయి ఉండాలి. ఆయన ద్వారానే సమస్తమును సృజించబడాలి. ఆకాశము కానీ, భూమి కానీ, సముద్రము కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, ప్రపంచములు కానీ, నదులు కానీ, సముద్రాలు కానీ అన్నిటినీ సృష్టించిన సృష్టికర్తయే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ సృష్టికర్త అయి ఉన్నటువంటి దేవుడు ఈ భూమి మీద మానవులకు ఒక సువార్త ప్రకటించాలని ఉద్దేశం కలిగి ఉన్నాడట. ఆ అన్నింటికి సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఈ మానవ జాతికి ఒక సువార్తను ప్రకటించాలి అని ఆశ కలిగి ఉన్నాడు, ఆశపడ్డాడు. సువార్త అనగానే మంచి వార్త. ఆ మంచి వార్తను భూమి మీద మానవ జాతికి నేను ప్రకటించాలి అనుకున్నాడు. ఆ మంచి వార్త ఏంటిది అంటే, భూమి మీద మానవుడు ఏ పని చేయాలో, ఏ పని చేయకూడదో విషయాలను చెప్పాలనుకున్నాడు. ఏ పని చేస్తే మంచిది, ఏ పని చేస్తే చెడ్డదో మానవ జాతికి తెలుపాలన్న ఉద్దేశం కలిగి ఒక సువార్తను ప్రకటించాలని దేవుని ఉద్దేశము కలిగి ఉన్నాడు. కానీ ఆ దేవుడు సువార్తను ప్రకటించి మానవులకు జ్ఞానము తెలుపాలి, మానవులకు తెలివినియ్యాలి, వారికి బుద్ధి వివేచనలు కలగజేయాలి, వారు ఏది మంచో ఏది చెడో తెలుసుకునే విధంగా నేను వారికి మంచి వార్తను చెప్పాలని దేవుడు అనుకుంటే, ఆ దేవుని మాటను ఈ భూమి మీద మానవులకు తెలియకుండా, మానవులకు కనపరచకుండా, మానవులకు అర్థం కాకుండా, మానవులు దాన్ని నమ్మకుండా ఇహలోక సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనమును కలుగజేసిందట. ఇప్పుడు అవిశ్వాసు అయినటువంటి వారికి ఇహలోక సంబంధమైన దేవత అనేది ఎవరు, ఎక్కడికి వెళ్ళొచ్చింది? దేవుడు ఉన్నాడని మనం తెలుసుకున్నాం కదా. మరి ఇంకో ఇహలోక సంబంధమైన దేవత అనేది ఏంటి? ఈ దేవత ఎక్కడికి వెళ్ళి వచ్చింది? దేవుడు ఒకడే అన్నప్పుడు, ఆ విశ్వానికి ఒకటే దేవుడు అన్నప్పుడు, మరి ఈ భూమి మీద ఒక దేవత ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇది మనకు అర్థం కావాలి. అంటే ఇప్పుడు భూమి మీద ఒక దేవత ఉంటే
పరలోకంలో విశ్వానికి ఒక దేవుడు ఉంటే ఎందరు దేవుళ్ళు అవుతారు? భూమి మీద ప్రత్యేకంగా ఒక దేవతగిన ఉన్నట్టయితే విశ్వానికి అంత ఒక దేవుడు ఉంటే ఎంతమంది అవుతారు దేవుళ్ళు? ఇద్దరు అవుతారు కదండి. మరి ఇద్దరు దేవుళ్ళు ఒప్పుకుంటారా? కదండి. మానవునికి తండ్రులు ఎంతమంది ఉంటారు? ఒక్కడే తండ్రి ఉంటాడు, ఒక్కడే తల్లి ఉంటాడు. విశ్వానికి ఈ యొక్క భూమికి ఎంతమంది సూర్యులు ఉన్నారు? ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు. అంటే అన్నీ ఒక్కటిగానే దేవుడు సృజించుకుంటూ వచ్చిండు. కానీ దేవుళ్ళు మాత్రము ఎక్కువగా ఉంటే అది మనం దాన్ని ఒప్పుకోగలుగుతామా? ఒప్పుకోలేము. కనుక నిన్ను సృజించిన దేవుడు ఎవరో ఫస్ట్ కనుగొను. నిన్ను ఏ దేవుడు సృష్టించాడో నిన్ను సృజించిన సృష్టికర్తను తెలుసుకో ఫస్ట్. అప్పుడు నువ్వు భక్తి చేయొచ్చు. నీవు సృజించిన సృష్టికర్తే నీకు అర్థం కాకపోతే మన భక్తి ఏమైపోతుందంటే అంధకారమైన భక్తి అవుతుంది. వెలుగు సంబంధమైన భక్తి కాదు మనం చేసేది, అంధకార సంబంధమైన భక్తి చేస్తూ అంధకార క్రియల్లోనే మనము జీవిస్తున్నాం. కనుక దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క సత్యమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు ప్రజలకు తెలియజెప్పాలని, అది సువార్త ప్రకటించాలని దేవుడు అనుకుంటే ఆ సువార్త ఈ భూమి మీద ఉన్న మనుషులకు వినకుండా, దాన్ని వారి చెవుల్లో పడకుండా, ఆ సువార్తను గ్రహింపకుండా ఈ యుగ సంబంధి ఆ దేవత వారి కన్నులకే గుడ్డితనము కలుగజేసింది. ఇప్పుడు బాగా గమనించండి, ఈ దేవత ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా గ్రహించాలి. అందుకనే ఇహలోక సంబంధమైన దేవత అన్నాడు కానీ దేవుడు అనలేదు. దేవుడు ఇహలోక సంబంధమైన దేవత అన్నాడు ఆ వచన భాగంలో. అదే కదండి మూల వచనంలో మనకి ఏం చదువుకున్నాం? అదేనా ఉన్నది అక్కడ 4:4 ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అన్నాడు. అందుకని దేవత అంటే స్త్రీనా పురుషుడా? దేవుడు అంటే పురుషలింగము, దేవత అంటే స్త్రీతో పోలుస్తున్నారు. మరి దేవత అనేటువంటిది ఎక్కడికి వెళ్ళి వచ్చింది భూమి మీదికి? ఆ దేవత యొక్క పుట్టువరోత్తరాలేంటి అని మనం ఆలోచన చేస్తే ఈ విశ్వములో దేవుడు ఏ విధంగా తనకు తాను స్వయంభుడుగా ఉన్నాడో అలాగనే దేవునికి వ్యతిరేకంగా ఒక చీకటి కూడా స్వయంభుగానే విశ్వములో ఉద్భవించింది. ఒక చీకటి కూడా ఉద్భవించింది. ఆ చీకటి దాన్ని ఎవరు కూడా సృజించరు. తనకు తాను ఉనికిలోకి వచ్చేసింది విశ్వ ఆరంభములో. దేవుడు ఎప్పటి నుంచి వెలుగుగా ఉన్నాడో దేవునికి వ్యతిరేకంగా ఒక చీకటి కూడా తనకు తాను ఉనికిలోకి వచ్చేసింది. దేవుడేమో వెలుగై ఉన్నాడు అన్నాడు. అందుకని ఇది ఒకటి చీకటి. ఈ చీకటి అనేది అది ఏమి సృజించేది కాదు, ఏమి తయారు చేసేది కాదు. కానీ అలాగూ విశ్వంలో మాత్రం ఒకటి కనబడుతూ వస్తున్నది ఇప్పటి నుంచో. కానీ దానికంటూ ఒక ఉనికి ఉన్నది, దానికంటూ ఒక వ్యక్తిత్వం ఉన్నది, దానికంటూ ఒక స్వయం కృప ఉంది. కానీ అది ఏమి పని చేయకుండా ఆ చీకటి అలాగనే ఉన్నది. దాని ప్రభావము కూడా అప్పుడప్పుడు కొంతమంది మీద పడుతూ ఉంటుంది, చీకటి ప్రభావం. కనుక ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు వ్రాయించేటప్పుడు ఆ చీకటిని గురించి కూడా చాలా సందర్భాలలో ప్రస్తావించుకుంటూ వచ్చాడు. దేవుడు వెలుగై ఉన్నాడు
అన్నాడు. వెలుగుకు వ్యతిరేకమైన పదం ఏంటిది? చీకటి. సత్యమునకు వ్యతిరేకమైన పదం ఏంటిది? అసత్యం. ప్రేమకు వ్యతిరేకమైన పదం ఏంటిది? ద్వేషం కదండి. మంచికి వ్యతిరేకమైన పదం ఏంటిది? చెడు. అంటే ఇలాగూ ఒకటేమో పాజిటివ్ ఉంది, ఒకటేమో నెగిటివ్ ఉంది. దేవుడేమో మేలు చేసేవాడు, ఈ చీకటేమో కీడు చేసేది. దేవుడేమో సత్యము చెప్పేవాడు, ఈ చీకటేమో అబద్ధమును చెప్పేది. ఇలాగూ ఈ చీకటి కూడా స్వయంభుగా ఉండి ఆ యొక్క విషయములో ఒక స్థలములో ఉన్నది, ఒక స్థలములో ఉంది. కనుకనే ఆ చీకటిని గురించి ఈ యోబు గ్రంథములో ఒక వచన భాగము యోబు చేత దేవుడు రాయించి పెట్టాడు. యోబు గ్రంథము 38వ అధ్యాయము 20వ వచనము. యోబు గ్రంథము 38వ అధ్యాయము 20వ వచనం. చీకటి అను దాని ఉనికి పట్టు ఏది? దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నీ వెరుగుదువా అన్నాడు. చూశారండి, చీకటి అను దాని ఉనికి పట్టు ఏది? దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నీ వెరుగుదువా అన్నాడు. అంటే దాని గృహమునకు పోవు త్రోవలు కొన్ని ఉన్నాయి, దానికంటూ ఒక ఉనికి పట్టు ఉంది, దానికంటూ ఒక గృహం ఉన్నది, దాని దగ్గరికి నీవు వెలుగును కొనిపోబడతావా అన్నాడు. అంటే చీకటికంటూ ఒక ప్రత్యేకమైన గృహం, అంటే నివాసం చేసే స్థలము విషయంలో ఒకటి ఉంది. దేవుడైతే ఏ విధంగా నివాసం చేసుకునే ఒక స్థలము దేవునికి ఉన్నదో, అలాగనే చీకటి కూడా ఒక నివాస స్థలము ఉన్నది. కనుకనే ఆది కాండములో 1వ అధ్యాయంలోనే ఆ మాటతో ఆరంభం చేస్తాడు కదండి. ఆది కాండములోనే ఆ మాటతోనే ఆరంభం చేస్తాడు. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగా నుండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అన్నాడు. ఈ చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. ఇలాగూ చీకటి యొక్క ప్రభావము విశ్వములో మహాభయంకరంగా ఉన్నది. కనుక చీకటిని ఎట్టకేలకు నేను బంధించాలి అనుకున్నాడు దేవుడు. ఆ చీకటిని లేకుండా చేయాలని అనుకుని ఆ చీకటిని ప్రత్యేకంగా దానిలో ఏ పొరపాటు లేకుండా దేవుడు ఎప్పుడే కానీ ఎక్కడే కానీ ఒక తప్పిదము లేకుండా ఎవరినైనా శిక్షించడు. దేవుడు ఒక పొరపాటు లేకుండా, ఒక తప్పు లేకుండా దేవుడు అన్యాయంగా ఎవరినైనా శిక్షిస్తే దేవుని వ్యక్తిత్వానికే అదొక చెడ్డ పేరు వస్తుంది. కనుక దేవుడు ఏ కాలమందైనను ఎప్పుడైనను ఎవరినైనను అన్యాయంగా శిక్షించడు. ఆ శిక్షించాలంటే ఏదో ఒక తప్పిదము చేసి ఉండాలి. ఎవరైనా సరే పరలోకంలో విశ్వంలో ఎక్కడైనా ఎవరైనా దేవదూతలు పాపము చేసినప్పుడు కూడా వారిని కూడా శిక్షించాడు. ఎవరు తప్పు లేకుండా ఎవరిని కూడా దేవుడు శిక్షించడు. అలా ఒకవేళ తప్పిదము లేకుండా దేవుడు కన్నా శిక్ష వేస్తే తన వ్యక్తిత్వానికే ఒక చెడ్డ పేరు వస్తుంది. ఏదయ్యా నువ్వు బలవంతుడవై ఉండి నువ్వు అన్నిటికీ సృష్టికర్తవై ఉన్నావని ఒక అన్యాయంగా చేసి కొంతమందిని నువ్వు నరకానికి పంపుతున్నావా, నీకు ఇది న్యాయమేనా అని ఆ పరలోకంలో దేవుని సముఖంలో ఉండే 24 పెద్దలు కానీ అందరు కానీ దేవుణ్ణి ప్రశ్నిస్తారు.
కనుక దేవుడు ఎప్పుడు తన మీద ఒక నిందపడే విధంగా దేవుడు ప్రవర్తించడు. దేవుడు ఎప్పుడు ఏది చేసినా న్యాయం జరిగించేవాడు, సత్యం జరిగించేవాడు, నీతిని జరిగించేవాడు. దేవుని గుణలక్షణాలు ఏంటి? సత్యమును జరిగించేవాడు, న్యాయమును జరిగించేవాడు, నీతిని జరిగించేవాడే దేవుడు. కనుక ఈ చీకటిని కూడా పూర్తిగా లేకుండా చేయాలని తన దేవుని మనసులో ఎప్పటిలో నుంచే ఉన్నది. కానీ ఆ చీకటి ఏమి పొరపాటు చేయనంత వరకు దాన్ని ఎప్పుడు కూడా శిక్షించలేడు. కనుక దేవుడు ఈ విశ్వంలో కోటాను కోట్ల దేవదూతలను సృజించినప్పుడు, కెరూబులను సృజించినప్పుడు, మహాదూతలను సృజించినప్పుడు కదండి, ఇంక అనేక కోట్ల కొద్ది ప్రపంచాలలో ఆయా దూతలను, కెరూబులను, శరాబులను, మహాదూతలను అందరిని సృజించుకుంటూ వచ్చాడు. ఆ సృష్టిలో చాలా వ్యక్తిత్వము కలిగిన వ్యక్తి, మహాబలవంతుడైన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక కెరూబు. మనందరికీ తెలుసు, ఒక కెరూబు ఒక దేవుని చేత సృజించబడిన దూత. ఆ దూతను దేవుడు తనకు సృజించి దేవుని కార్యకలాపాలలో ఎన్నిటిలో అతడు పాల్గొంది, దేవునితో నడుచుకొని, దేవుణ్ణి ఆరాధించి, దేవుని గణపరిచి, దేవుని మహిమపరిచి, దేవునితోనే ఎన్నో కోటాను కోట్ల సంవత్సరాలు దేవునితోనే కలిసి ఉన్నాడు. దేవుని దగ్గర చక్కటి వాయిద్యాలు, సంగీత వాయిద్యాలు వాయించేవాడు. దేవుని దగ్గర దేవుడు ఏదైనా గ్రహానికి వెళ్ళినప్పుడు ఆ గ్రహానికి ముందు వెళ్ళి వారికి సమాచారం అందించేటువంటి వాడు. తనకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించి పెట్టాడు పరలోకంలో. ఒక ప్రత్యేకమైన స్థలాన్ని అప్పజెప్పి, ఒక పర్వతాన్ని అప్పజెప్పి, అక్కడ ఉండు నా కుమారుడా అని దేవుడు తన కుమారునిగా స్వీకరించి ఒక స్థలాన్ని అప్పజెప్పి విశ్వంలో ఈ దేవునితో వెళ్తుంటే ఆ విశ్వలోకాలలో ఉన్నటువంటి, ప్రపంచాలలో ఉన్నటువంటి దేవదూతలందరూ కూడా ఇతడు దేవునితో వెళ్తున్నప్పుడు దేవుణ్ణి ఎంత గౌరవించాడో ఈయనను కూడా అంత గౌరవించాడు. అంత మన్నన పొందుకున్నాడు. చాలా ఐశ్వర్యం సంపాదించుకున్నాడు, ఘనత సంపాదించుకున్నాడు, జ్ఞానం సంపాదించుకున్నాడు, అన్ని రకాలుగా సంపాదించుకున్నాడు. వాడు సంపాదించుకొని ఒక రోజుకి ఏమొచ్చింది, తన ఆలోచన ఏమొచ్చింది, నేను కూడా దేవునంత అభిప్రాయం గలవాడని అనుకున్నాడు. నేను కూడా దేవుడిని అయిపోయాను అనుకున్నాడు. దేవుని దగ్గర వండుకుంటూ, దేవునితో నడుచుకుంటూ, దేవునితో అన్యోన్య సహవాసంగా ఉండి, దేవుని దగ్గర అన్ని నేర్చుకున్న తర్వాత ఏమొచ్చింది తన మనసులోకి, నేను కూడా దేవునంత అభిప్రాయం గలవాడిని. దేవునికి ఎందుకు విశ్వంలో ఉన్న వారందరూ కూడా సాగిలపడి నమస్కారం చేయాలి, నాకెందుకు నమస్కారం చేయకూడదు? ఇప్పుడు నేను దేవునితో పోతుంటే, దేవుడు వెళ్తుంటే ఆ కోటాను కోట్ల దేవదూతల సమూహం అంతా దేవుని దగ్గరికి వచ్చి ఆయనకు నమస్కారం చేసి ఆరాధిస్తుంటే, గణపరుస్తుంటే, మయపరుస్తుంటే అప్పుడప్పుడు ఈయనని కూడా అలాగనే పొగుడుతున్నారట. అది తన మనసులో ఒక చెడు అభిప్రాయం కలిగింది. అందరూ సాగిలపడి నమస్కారం చేయాలి, నాకెందుకు ఇలా చేయకూడదు? నేను కూడా దేవుని అంత అభిప్రాయం గలవాడను కదా, నేనెందుకు దేవుని సింహాసనం మీద కూర్చోవద్దు అని తన మనసులో ప్రజల చేత గొప్పవాడను అనిపించుకునే విధంగా ఆలోచన కలిగింది. విశ్వములో ఉండేటువంటి దేవదూతలందరూ, కెరూబులందరూ, శరాబులందరూ, మహాదూతలందరూ కలిసి నాకు సాగిలపడి నమస్కారం చేయాలి, నేను వారిని ఏలాలి, నేను దేవుని సింహాసనం మీద కూర్చోవాలి, ఈ విశ్వ ప్రపంచాన్ని అంతా నా గుప్పిట్లో పెట్టుకోవాలి అని ఒక చెడు అభిప్రాయము తన మనసులో కలిగి, అది దేవుడు గుర్తెరిగాడు. దేవుడు గుర్తెరిగి తనకున్నటువంటి అధికారాన్ని కాస్త తీసేశాడు. ఎప్పుడైతే తీసేశాడో
తనకు దిక్కు ఏమి తోచడం లేదు. ఇంకా తనకున్న శక్తి బలం అంతా పోయింది. ఒక రోజు అభిషేకించాడు, బలం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. ఆ శక్తి కాస్త పోగొట్టుకున్నాడు, బలం తీసేశాడు, అధికారం తీసివేయబడ్డది. ఇప్పుడు ఎటు చూసినా తనకు ఆధారం ఏమి కనబడతలేదు. అక్కడ చీకటి కనబడుతుంది, తనకు ఒక చీకటి కనబడుతుంది. ఆ చీకటిని నాలోనికి చేర్చుకుంటాను అనుకుంది. తనంతట తానే వెళ్ళి ఆ చీకటి నాలోనికి నేను చేర్చుకుంటాను అని నిర్ణయించుకొని అక్కడ ఉన్నటువంటి విశ్వములో దేవునితో మొట్టమొదటిసారిగా ఏ చీకటి అయితే ఉద్భవించిందో ఆ చీకటిని తనలోనికి చేర్చుకొని పూర్తిగా చీకటి స్వభావం వచ్చేసింది. ఆ చీకటి చేసే పని ఎంత ఏంటిది? చెడు చేయడం. చీకటి యొక్క చేసే క్రియ ఏంటిది? చెడుని మాత్రమే ప్రస్తావించడం. దేవుడేమో సత్యము చెప్పాలనుకుంటే సత్యానికి వ్యతిరేకంగా అసత్యాన్ని ప్రకటించే పని చీకటి. ఆ చీకటి ఎప్పుడైతే తనలోకి వచ్చేసిందో తన స్వభావం కాస్త పూర్తిగా మారిపోయింది. ఇంకా చెడు అనేది తనలోనికి ఆరంభమైంది. మంచి అనేది లేకుండా కోల్పోయాడు. ఆ మంచి అనేది లేకుండా కోల్పోయి చెడు తనలోకి వచ్చేసింది కనుక ఈ చెడుని తీసుకెళ్ళి నేను మానవులని చెడ్డవారిగా చేయాలి. దేవుడు మానవులను ప్రేమిస్తుంటే నేను వారిని ప్రేమించకుండా ద్వేషములు వారిలోకి నేను ప్రవేశపెట్టాలి. ప్రేమ కాస్త ద్వేషమును నేను వారిలో పెట్టాలి. సత్యాన్ని కాస్త సత్యం తెలియకుండా అసత్యాన్ని వారికి బోధించాలి, అబద్ధాన్ని వారికి బోధించాలి. ప్రేమకు ద్వేషం నేర్పించాలి. దేవుడేమో ప్రేమ, మీరందరూ ఒకరొకరు ప్రేమ కలిగి ఉండండి అయ్యానంటే ఉంటున్నారా? ప్రేమ కలిగేవారన్నా? ద్వేషాలు పెరుగుతున్నాయి. సత్యము చెప్పాలని దేవుడు అనుకుంటే సత్యానికి బదులు అసత్యము, అబద్ధాన్ని తీసుకొచ్చి ఈ లోకములో వాడు అలాగూ మానవులని ఆ విధంగా అబద్ధములోకి తీసుకురావాలని వాని యొక్క గురి అయి ఉన్నది. ఎందుకు దేవుడు మానవులకు సత్య సువార్త ప్రకటించాలనుకున్నాడనంటే సత్యమును చెప్పితే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవునికి మాత్రమే దేవుడు నిర్ణయించిన లోకము పరలోక రాజ్యం. ఇక విశ్వంలో ఎవరికి కూడా పరలోక రాజ్యాన్ని దేవుడు ఇస్తాను అనుకోలేదు. కేవలం మానవులకు మాత్రమే పరలోక రాజ్యములో నేను స్థానము కల్పిస్తాను అనుకున్నాడు దేవుడు. కనుకనే పరలోకాన్ని సృష్టించింది కేవలము మనుషుల కొరకే. ఆ వచన భాగం చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో ఆ మాట కనబడుతుంది. ఒక్కసారి చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం చదువుతున్నాను. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటిని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందిస్తున్నాడట. అసలు ఈ సామెతల గ్రంథము ఇది రాస్తున్నప్పుడు భూమి మీద మానవ జాతి అనేది ఇంకా ఉద్భవింపగాలే. పరలోకాన్ని సృష్టించినప్పుడు ఇంకా మానవులే లేరు, సృజించబడలేదు. కానీ మానవులు ఎక్కడున్నారు? దేవునిలో ఉన్నారు, దేవుని గర్భంలో ఉన్నారు. కానీ దేవుడు అప్పుడే అనుకున్నాడు, ఈ భూమి మీద మానవ జాతి మన అందరము లేనప్పుడే ఆ పరలోకాన్ని దేవుడు కలుగజేస్తున్నాం అనుకున్నాడట. ఈ పరలోకం అనేది మానవుల కొరకే అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. కనుక పరలోకములో మానవ జాతి కొరకు దేవుడు పరలోకాన్ని సృజించితే ఆ పరలోకానికి ఏ మానవుడు వెళ్ళకుండా, పరలోకములో మానవుడు నివాసం చేయకుండా ఉండాలని వీడు
పరలోకములో నుంచే భూమి మీద త్రోసివేయబడ్డాడు. వీడు కూడా అప్పుడు పరలోకములో ఉన్నవాడే. వీడు కూడా ఒకప్పుడు ఈ యొక్క లూసిఫర్ అని పేరు, మొదటి పేరు లూసిఫరు, తర్వాత సాతాను, తర్వాత ఘట సర్పము, తర్వాత అపవాది, ఈ అన్ని పేర్లు పెట్టబడ్డాయి. మొట్టమొదటిసారిగా వాని పేరు ఏం పేరట? లూసిఫర్ అని అనగానే వేకువ చుక్క, నక్షత్రము అని పేరు. ఆ నక్షత్రంగా ఉన్నప్పుడు దేవునితో ఉన్నాడు, దేవునితో నడిచాడు. వేకువ చుక్కగా ఉన్నప్పుడు దేవునితో నడిచాడు. కానీ ఆ వేకువ చుక్క స్థానాన్ని కోల్పోయి, లూసిఫర్ స్థానాన్ని కోల్పోయి అతడు ఘట సర్పముగా మార్చబడ్డాడు. ఎప్పుడంటే తనలోనికి ఆ చీకటి చేర్చుకున్నప్పుడు అతడు ఘట సర్పముగా, ఒక కుయుక్తి పరుడుగా. సర్పముకు ఉన్నటువంటి పని ఏంటిదంటే అది కుయుక్తిది సర్పం. కనుక సాతానుడు కూడా ఒక కుయుక్తి పరుడుగా ఆ యొక్క ఘట సర్పముగా మార్చబడ్డదని దేవుడే ఆ ప్రకటన గ్రంథంలో రాయించాడు. ఘట సర్పంగా మారాడు అని పేరు వచ్చేసింది. తర్వాత సాతాను పేరు వచ్చింది, అపవాది అని పేరు వచ్చింది, ఇక శత్రువు అని పేరు వచ్చింది, దుష్టుడు అని పేరు వచ్చింది. వాని పేర్లు అనేకములు ఉన్నాయి. కనుక ఇలాగూ అపవాది పరలోకములో ఉన్నప్పుడేమో దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుని కుమారుడుగానే ఉన్నాడు, ఒక నక్షత్రముగా ఉన్నాడు, వేకువ చుక్కగా ఉన్నాడు, లూసిఫర్గా ఉన్నాడు. దేవుని దగ్గర నుంచి త్రోసివేయబడ్డ తర్వాత ఘట సర్పము అన్నాడు వానికి, అపవాది అన్నాడు వానికి, శత్రువు అన్నాడు వానికి. కనుక వాని పరలోకములో నుంచి దేవుడు తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు, దేవుని మీద తిరుగుబాటుతనం చేసినప్పుడు అక్కడి నుంచి త్రోసివేశాడు. కనుకనే వాడు వచ్చి భూమి మీద పడ్డాడు. వాడు భూమి మీద ఒక్కడు పడలేదు, వానితో పాటు వాన్ని అనుకరించిన కొన్ని కోట్ల దూతలు కూడా వానితో పాటు భూమి మీద పడ్డాయి. ప్రకటన గ్రంథంలో చూడండి, వచ్చిన భాగము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. మొదటిగా ప్రకటన గ్రంథము 12:7 చూద్దాం. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడదోయబడెను. అది భూమి మీద పడదోయబడెను, దాని దూతలు దానితో కూడా పడదోయబడిరి అన్నాడు. ఏం చేసినాడు వీడు ఇక్కడ? వాడును వాని దూతలన్నీ కూడా భూమి మీద పడదోయబడ్డాయి. ఈ భూమిని ఇంకా దేవుడు అప్పుడే సృజించిండు. ఆదామును సృజించి ఆదామవ్వలకు ఈ భూగ్రహాన్ని ఇచ్చిన తర్వాతనే వాడిని త్రోసివేసిండు. ఎందుకంటే భూమి లేకపోతే వాడు ఎక్కడ ఉండకపోయేవాడు కదా. ఈ భూమిని వాని కొరకే సృజించి, భూమి మీద మానవ జాతిని సృజించి ఆదామవ్వలను సృజించిన తర్వాత వాడిని పరలోకములో నుంచి భూమి మీద త్రోసివేయబడ్డాడు. ఇప్పుడు భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద అవ్వమ్మని మోసపరిచినప్పుడు ఏమని పాట పలికాడు వాడు? ఒక్క వచనం గుర్తుంచుకోనండి. దేవుడు సత్యము చెప్పేవాడు ఎప్పుడే గాని, దేవుడు నీతిని బోధించేవాడు, దేవుడు ప్రేమగా ఉండి తన ప్రజలకు సత్యాన్ని చెప్పాలి, నీతిని బోధించాలి, జ్ఞానమును బోధించాలి అనేటువంటి ఉద్దేశం కలిగిన వ్యక్తి దేవుడు. కనుకనే ఈ భూమి మీద పడవేయబడ్డ తర్వాత దేవుడు ఆదాము అవ్వలకు తన కుమారుడు అయిన మొదటి మనుషుడైన ఆదాము దేవుడు సృజించి తన భార్యని అవ్వమ్మను సృజించి వారి ఇరువురు ద్వారా భూమిని నిండించాలని దేవుడు ఆశ కలిగి ఉండి ఈ భూలోకాన్ని సృష్టించాడు, భూగ్రహాన్ని సృష్టించాడు. ఈ భూమి మీద పడదోయబడ్డ తర్వాత దేవుడు వారికి చెప్పినటువంటి మాట ఏంటిది? నా కుమారుడా ఆదాము, నా కుమార్తె అవ్వమ్మ,
ఇదిగో ఈ లోకాన్ని, ఈ భూగ్రహాన్ని మీకు అప్పచెప్పుతున్నాను, దీన్ని మీరు ఏలుకొనండి, దీన్ని మీరు ఫలింపజేయండి, దీన్ని మీరు నిండించండి, దీన్ని లోబరుచుకొనండి అని చెప్పాడు దేవుడు. వారికి ఇచ్చినటువంటి అధికారములు 3. ఏమని చెప్పాడు? మొదటిగా, అయ్యా మీరు మొదటిగా ఫలించండి అన్నాడు. మీరు ఫలించి రెండవది అభివృద్ధి పరచండి అన్నాడు. మీరు ఫలించడం కాకుండా అభివృద్ధి చేయండి. తర్వాత మూడవది భూమిని నిండించండి. ఎవరి ద్వారా నిండించాలి? మానవుల ద్వారానే భూమిని. ఎందుకంటే ఇద్దరు వారే కదా మొదటిగా ఉన్న మనుషుడు, స్త్రీ పురుషుడు. వారి ఇరువురు ద్వారానే కదా ఈ మానవ జాతి పుట్టుకొచ్చింది. కనుక మాట పలుకుతున్నాడు చూడండి, 28వ వచనం, ఆదికాండం 1:28 చెబుతున్న మాట. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ఉన్న ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ 3 విషయాలు చెప్పాడు దేవుడు. మొదటిగా మీరు ఫలించండి, రెండవది అభివృద్ధి పొందండి, మూడవది విస్తరించండి, నాలుగవది భూమిని నిండించండి అన్నాడు. అంటే భూమిని నిండించే పని ఎవరిది? ఆదాము వాళ్ళది. ఎందుకంటే వారి ద్వారానే ఈ భూమి మీద మానవ జాతి అనేది ఉత్పత్తి క్రమమైంది. దేవుడు మొదటిగా 6000 సంవత్సరాల క్రితం, ఇప్పుడు మనం ఉన్నామంటే మన నుంచి పూర్వము 6000 సంవత్సరాలు ముందుకెళ్తే ఈ 6000 సంవత్సరాల కాలంలో మొదటి మనుషుడైన ఆదాము సృజించబడ్డాడు. ఆ తర్వాత అవ్వమ్మ సృజించబడ్డది. అప్పుడు వారితో చెప్పిన మాట అది, వారితో చెప్పిన మాట. కనుక వారి ద్వారానే ఈ భూమి మీద మానవ జాతి ఉత్పత్తి క్రమం జరిగింది. వారికి పిల్లలు పుట్టడం మొదలు పెట్టారు, వారి సంతానం విస్తరించడం మొదలు పెట్టాది. ఆదికాండం 5వ అధ్యాయంలోకి వస్తే ఆదాము అవ్వలకు పిల్లలు పుట్టే క్రమాన్ని ఇక్కడ మనకు చూయించుకుంటూ ఎవరెవరు ఏ విధంగా పుట్టుకొచ్చారో ఇక్కడ కొంచెం రాయబడ్డది. ఆదాము వంశావళి గ్రంథం ఇదే అని చెప్పుకుంటూ ఆదాము చూడండి అక్కడ, ఆదాము వంశావళి గ్రంథం మీద దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను, మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపము కుమారుని కని అతనికి సేతు అను పేరు పెట్టెను. ఇలాగనే ఆదాము, సేతు, ఇలా సంతానమంతా ఈ 5వ అధ్యాయంలోకి వెళ్ళండి. అక్కడ మీకు ఆదాము వంశావళి ఏ విధంగా మనుషులు పుట్టుకొచ్చారో వాళ్ళ పేర్లు రాయబడాయి. తర్వాత 6వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత జలప్రళయం వచ్చేసింది, మనుషులందరూ ఆ జలప్రళయంలో చనిపోయారు. అప్పుడు నోహాబు వంశావళి మళ్ళీ ఆరంభం చేసి ఆ నోహాబు వంశావళిని తీసుకొచ్చి దేవుడు నోహాబు నుంచి మళ్ళీ భూమి మీద మానవ జాతిని విస్తరించడం మొదలు పెట్టాడు. ఆ నోహాబు కాలం తర్వాత అబ్రహామును తీసుకొచ్చి అబ్రహామును ఎన్నుకొని అబ్రహాములో నుంచి మళ్ళీ భూమి మీద తన సంబంధించిన మానవ జాతికి దేవుడు ప్రత్యక్షమై ఆ అబ్రహాముతో మాట్లాడుకుంటూ వచ్చి తన సంతానాన్ని భూమి మీద విస్తరించడం మొదలుపెట్టాడు. అంటే ఇలా క్రమక్రమముగా ఈ భూమి ఈ రోజు నిండింది అనంటే మొదటి మనుషుడైన ఆదాము అవ్వల ద్వారానే. వారికి ముందు భూమి మీద ఏ మనుషులు కూడా లేరు. ఎవరొచ్చినా భూమి మీదకి మానవుడుగానే రావాలి, ఎవరొచ్చినా మనుషుడుగానే భూమి మీద ఉండాలి, బ్రతకాలి. కనుకనే ఈ భూమిని నరులకు మాత్రమే దేవుడు ఇచ్చాడు, కానీ ఇంకా ఎవరికి ఈ భూమిని భూగ్రహాన్ని అప్పచెప్పలేదు. కనుక ఆ మొదటి మనుషుడైన ఆదాము అవ్వలకు దేవుడు అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారాన్ని తాను చేజిక్కించుకోవడం కొరకు ఈ భూమి మీద తను కూడా ఈ ఆదాము అవ్వలని చంపేస్తే ఈ భూమి మీద అధికారం నా చేజిక్కులో ఉంటుందని ఆ పరలోకంలో నుంచి పడవేయబడ్డటువంటి ఆ అపవాది
ఆదాము అవ్వల దగ్గరికి వచ్చి ఏమని మోసం చేశాడు అవ్వమ్మను? ఆ పండు మీరు తినండి. దేవుడేమో తినొద్దని చెప్పాడు. ఒక వచనం చూడండి, ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలో ఏం మాట చెప్పాడో చూడండి. దేవుడు చెప్పిన మాట అక్కడ మీకు గుర్తు చేస్తాను. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను అన్నాడు. తింటే చచ్చిపోతావు కుమారుడా, ఆ ఒక్క ఫలం మాత్రం తినకు, నువ్వు సమస్త ఫలవృక్షములు తిను, నువ్వు నీకు మంచిగా ఆహారం అవుతుంది, కానీ ఆ ఒక్క ఫలాన్ని తింటే చచ్చిపోతావని ఖండితముగా దేవుడు ఆజ్ఞాపించాడు ఆదామవ్వలకు. కానీ ఈ అపవాది ఏం చేస్తున్నాడు? అవ్వమ్మ దగ్గర ఏం చెప్తున్నాడు? 3వ అధ్యాయంలో వచ్చినట్టయితే ఈ 3వ అధ్యాయంలో అపవాదితో వాడు చెప్పుతున్న మాట చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని మొదటిగా అబద్ధం ఒకటి ఆరంభం చేశాడు. దేవుడు తినమన్నాడా తినకమన్నాడా? సమస్త ఫలములు మీరు నిరభ్యంతరముగా తినవచ్చును అన్నాడు. కానీ వీడిక్కడే ఏ మాట వాడుతున్నాడు? తినకూడదని దేవుడు చెప్పినా అని ఒక అబద్ధాన్ని క్రియేషన్ చేస్తున్నాడు అమ్మమ్మ దగ్గరికి వచ్చి. దేవుడు సత్యం చెప్పాడు, కుమారుడా తింటే చచ్చిపోతావని, సమస్తాన్ని తినండి అన్నాడు. ఒకవేళ నువ్వు మంచి చెట్ల పండిన చచ్చిపోతావని చెప్పాడు. వీడిక్కడ ఏమని ప్రశ్న చేస్తున్నాడు? మొట్టమొదటిసారిగా అవ్వమ్మ దగ్గరికి వచ్చే స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాను అన్నాడా? దేవుడు తినకూడదని చెప్పి తినమని చెప్పాడా? అన్ని తినమన్నాడు, కానీ ఆ ఒక్క చెట్టు ఫలం మాత్రం తినకన్నాడు. వీడేమంటున్నాడు? అన్ని తినకూడదని చెప్పినా అంటున్నాడు. అంటే అక్కడ అబద్ధముతోనే ఆరంభం చేశాడు మొదటిగా అవ్వమ్మ దగ్గరికి వచ్చి. ఆ మాట కింద ఏం చెబుతున్నాడు? తినవచ్చు, తినకూడదని చెప్పిన అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అన్నది. దేవునికి స్తోత్రంగా ఆమె యథార్థంగా చెప్పింది, మేము తినవచ్చును అన్నాడు. అది మళ్ళీ మాట చెబుతున్నాడు. అందుకు స్త్రీ, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనెను అన్నాడు. మళ్ళీ ఏం చెప్తుంది? అయ్యా, చెట్ల ఫలములో ఒక ఫలం మేము తింటే మేము చచ్చిపోతామన్నాడు, కనుక మేము వాటిని తినొద్దని చెప్పాడని చెప్తాను. అప్పుడు మళ్ళీ వాడేమంటున్నాడు? మీరు చావనే చావరు. ఆ మాట కింద గుర్తు చేసుకున్నాను. 4వ వచనం, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కళ్ళు తెరవబడననియు మీరు మంచలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనెను. ఇక్కడ ఈ వచన భాగాన్ని బాగా గుర్తు చేసుకోనండి. మీరు తిను దినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు అంటున్నారు. అంటే వాని నోట ఏమన్నా సత్యం వచ్చేసిందా? సత్యం పలికిందా? దేవుడేమో నా కుమారుడు తింటే చస్తారా మీరు అని చెప్పాడు. వీడేమో తింటే మీరు చావనే చావరు అని ఒకటి చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు? మీరు తింటే మీ కళ్ళు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె. మరి అప్పుడు దేవతలు ఎక్కడ ఉన్నోరు వారిద్దరే కదా. మరి దేవతలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అప్పుడు? అంటే దేవతలు అనేవి ప్రత్యేకంగా అక్కడ ఏమి లేవు, కానీ ఆ పరలోకంలో నుండి వీరితో పాటు దేవదూతలని భూమి మీద పడేశాడు కదా. ఆ దేవదూతలని చూయించుకుంటూ, ఇదిగో మీరు ఆ దేవదూతల వలె ఆ దేవతల వలె ఉంటారనియు దేవునికి చెప్పాను అని చెప్పి ఆ పడవేయబడ్డ దూతలను చూయించుకుంటూ దేవతలు అని పోలి చెబుతున్నారు. అంటే నేనేమో దేవుణ్ణి అయిపోతున్నాను ఇక్కడ, అవన్నీ మీకు దేవతలు అయిపోతున్నాయని ఒక అబద్ధాన్ని క్రియేషన్ చేసి
ఒక అబద్ధాన్ని చెప్పి మొదటి మనుషుడైనటువంటి ఆదాము అవ్వలను ఆ పండు తినబెట్టి పాపము చేయించి సత్యము నుంచి వారిని పక్కకు నెట్టేశారు. సత్యము నుంచి తొలగిపోయారు, ఇంకా వారు అబద్ధములోకి వచ్చేశారు. దేవుడేమో సత్యం చెప్పాడు, నువ్వు తింటే చస్తావు కుమారుడు సత్యం చెప్పితే ఆ సత్యమును పక్కకు పెట్టేసి అబద్ధం మాట విని, అసత్యం మాట విని, వాని మాట విని ఆ పండు తిని ఈ లోకంలోకి పాపాన్ని మరణాన్ని తీసుకొచ్చాడు. పాపాన్ని మరణాన్ని తీసుకొచ్చింది ఆదామే. సర్పము మాట విని, అపవాది మాట విని, ఎందుకంటే దేవుడు సత్యం చెప్తాడు, వానిలో సత్యము లేదు అన్నాడు యేసుప్రభు. అందుకని యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఈ మాట చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనములో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాటలాడును. వాడు అబద్ధీకుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అని చెబుతున్నాడు. కానీ కిందేం చెబుతున్నాడు 45లో, నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నా మాట నమ్మరు అన్నాడు. దేవుడు ఎప్పుడు సత్యమును పలుకుతాడండి. దేవుడు ఎప్పుడు అబద్ధం పలకడు, అసత్యం పలకడు. ఒకవేళ దేవుడే అబద్ధం పలికితే ఆయన అబద్ధీకుడు అయిపోతాడు. దేవుడు ఎప్పుడే కానీ సత్యవంతుడు, న్యాయవంతుడు, నీతి కలిగిన వాడు, మాట తప్పని వాడు, యథార్థపరుడు, ఆయన నీతిని మాత్రమే ప్రేమించేవాడు. కనుక ఇలాంటి యొక్క సత్యవంతుని సువార్త, సత్యవంతుని యొక్క మాటలు ఈ భూమి మీద మానవ జాతికి అందించాలని దేవుడు ఆశపడితే, ఈ మానవుడు, ఈ యొక్క అపవాది, ఈ యుగ సంబంధమైన ఈ దేవత, ఈ అపవాది అనేవాడు ఈ సువార్తను భూమి మీద ప్రకాశింపజేయకుండా అందరి మనోనేత్రాలకు గుడితనము కలుగజేసి అబద్ధమును తెచ్చి ఈ లోకములో ప్రవేశపెట్టాడు. అబద్ధమును ప్రవేశపెట్టాడు కనుకనే మనుషులు అబద్ధమునే నమ్ముతారు, కానీ సత్యాన్ని నమ్మేవారు కరువైపోతున్నారు. సత్యాన్ని తెలుసుకునేవారు కరువైపోతున్నారు. సువార్తను ఎందుకు నమ్మడం లేదు? సువార్త చెప్పితే వాళ్ళకి వచ్చిన భయం ఏంటి? ఈ రోజు సువార్త చెప్పడానికి ఆయా ప్రాంతాలకు సేవకులు వెళ్తుంటే సేవకుల మీద దాడులు జరుగుతున్నాయి, సేవకుల మీద హింసలు జరుగుతున్నాయి, సేవకులను కొడుతున్నారు. కారణం ఏంటిది అంటే, ఈ సాతానుడు వీళ్ళు ఒకవేళ సత్యాన్ని నమ్మితే వీళ్ళు రేపు దేవుని రాజ్యానికి పోతారు, పరలోక రాజ్యానికి పోతారు. కనుక వీళ్ళు పరలోక రాజ్యానికి పోకుండా నాతో పాటు నరకానికి రావాలి. దేవుడు నాకు ఒక నరకాన్ని సూచించి పెట్టాడు. ఎందుకంటే నేను దేవుని దృష్టిలో పాపం చేసి, దేవునికి వ్యతిరేకంగా చేసి, దేవుని దగ్గర త్రోసివేయబడ్డాను. నాకంటూ ఒక నరకలోకం ఉన్నది. కనుక దేవుడు చేసిన ఈ మనుషులు, ఈ సృష్టిని ఎవరు కూడా వాడు పరలోకానికి, దేవుని రాజ్యానికి పోకుండా నరకమునకు పోవాలని ఉద్దేశం కలిగి మానవులను ఈ యొక్క సువార్త ప్రకాశింపకుండానట్లు, దేవుని సత్యము తెలియకుండానట్లు, దేవుని సత్యాన్ని గ్రహించకుండానట్లు ఈ మనుషులను అజ్ఞానము చేత నింపుతున్నాడు, అంధకారం చేత నింపుతున్నాడు, చీకటి చేత నింపేస్తున్నాడు. కనుకనే వారి కళ్ళకి ఏమొచ్చిందట? ఇప్పుడు గుడ్డితనము కలిగిందన్నాడు. ఆ మాటని రోమా పత్రికలు కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ సందర్భాన్ని రాశాడు. తీయండి ఒకసారి. రోమా పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను, 22 చదువుతున్నాను. వారి అవివేక హృదయము అంధకారమాయెను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపములుగా మార్చి ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్టు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను అన్నాను. అట్టివారు
దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టమును పూజించే విధంగా ఈ అపవాది జయిస్తున్నాడు. ఇప్పుడు అది ఏ విధంగా సృష్టమును పూజిస్తున్నాడు? చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు, మనుషుల యొక్కయు ప్రతిమ స్వరూపములుగా చేర్చి మీరు వాటిని మాత్రమే పూజించండి, వాటిని మాత్రమే సాగిలపడండి, వాటికి మాత్రమే నమస్కారం చేయండి అని మనుషులను అజ్ఞానము చేత నింపి, అసత్యముతో నింపి, చీకటి వారి కళ్ళ గుడ్డితనం కలుగజేసి, వెలుగును గ్రహించకుండా, సత్యమును తెలుసుకోకుండా వాడు ఈ రోజు భూమి మీద మానవ జాతిని పాడు చేయిస్తున్నాడు. కనుక వానికి భూమి మీద అధికారం ఉన్నప్పుడు యేసు ప్రభువును కూడా అలాగనే శోధించి ఆయనను కూడా పడగొట్టాలని చూశాడు. ఆయన కూడా ఉపవాసం ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఆయనకు కూడా 3 ఆశలు చూపించాడు. అపవాది లోకంలో ఉన్నాడు కనుకనే 3 ఆశలు చూపించి పడగొట్టాలని చూస్తే ఆ దేవుడు ప్రభు వాణ్ణి జయించాడు. అక్కడ నీ దేవునికి మాత్రమే నీవే నమస్కారం చేయమన్నాడు. అక్కడ కనబడుతుంది యేసయ్య దేవుడు అనే మాట. సాతానుతో చెబుతున్నాడు, నీ దేవునికి మాత్రమే నమస్కారం చేయమని రాయబడి ఉన్నది కదా అంటాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం అంతా ఆ 3 శోధనల గురించి రాస్తాడు. కనుక దేవుని పిల్లలారా, దేవుని రాకడ దగ్గర అవుతుంది. సువార్త పని ఎక్కువగా చేయాలి. దేవుని సత్యాన్ని ప్రజలకు నేర్పించాలి. అబద్ధంతో ప్రజలు నింపబడుతున్నారు, అసత్యంలో ఉన్నారు, వారు రేపు నరకానికి వెళ్తున్నారు. కనుక దేవుని సత్యమును ప్రకటించేవారుగా ఉండాలి, దేవుని సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. ఈ రోజు సువార్తను ప్రకటించే విధానంలో ఒక్కొక్క తరంలో ఒక్కొక్క విధంగా సువార్త ప్రకటించేవారుగా దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కనుక సువార్త అనేది దేవుని వార్త, దేవుని నోటి నుంచి వచ్చిన మాటలే సువార్తనే. ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన దేవుని మాటలు, సత్యమైన మాటలు, న్యాయమైన మాటలు, యథార్థమైన మాటలు, ప్రజలకు మేలు కలిగే మాటలే సువార్త. ఈరోజు బాప్తిసం ఇచ్చి యోహాను ఒక రోజు సువార్త ప్రకటించడం మొదలు పెట్టినప్పుడు దేవుని రాజ్యము సమీపమై ఉన్నది కనుక మారు మనసు పొందండి అని ప్రకటించుకుంటూ సువార్త ప్రకటించాడు. అప్పుడేమో దేవుని రాజ్యము సమీపమై, ఎందుకంటే యేసయ్య వస్తున్నాడు కనుక వచ్చేటప్పుడు దేవుని రాజ్యం కట్టబడుతుందని విధానములో బాప్తిసం ఇచ్చి యోహాను సువార్త ప్రకటించుకుంటూ మొదలు పెట్టాడు. కానీ ఇప్పుడు మనం చెప్పవలసిన సువార్త ఏంటంటే దేవుని రాకడ దగ్గర అవుతుంది, మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని మనం సువార్త ప్రకటించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని రాకడ దగ్గర అవుతుంది. యేసయ్య మేఘారూఢుడై రాబోతున్నాడు. ఓ ప్రజలారా, జనులారా, సత్యమును తెలుసుకొనండి, న్యాయమును తెలుసుకొనండి. యేసయ్య మళ్ళీ భూమి మీదకి రాబోతున్నాడు. యేసయ్య మీద మీ మనసు పెట్టండి, రక్షించబడండి, నరకమును తప్పించుకోనండి, పరలోక రాజ్యమును స్వతంత్రించుకోనండి, దేవుని రాజ్యంలోకి రండి అని సువార్త ప్రకటించే విధంగా మనం ఆరంభం చేయాలి. అదొక్కటే మనం సువార్త చేయవలసింది. దేవుని రాకడ సమీపమవుతుంది, దేవుని రాకడ వస్తున్నది. ప్రజలారా, జనులారా, రక్షణ పొందండి, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సంపాదించుకోనండి. పాపము చేసి నరకానికి పోకండి. పాపం చేసిన వారికే నరకం, పాపం లేని వారికి నరకం లేదు. పరిశుద్ధులకు నరకం లేదు, నీతిమంతులకు నరకం లేదు, సత్యవంతులకు నరకం లేదు. యేసయ్యను అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొంది యేసయ్య రక్తంలో కడుక్కొని శుద్ధి చేసుకొని మీరు పరిశుద్ధంగా జీవించిన వారికి మాత్రమే దేవుని యొక్క రాజ్యంనకు వారసులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యొక్క సువార్త, మరి యొక్క విధానంలో ఒకరోజు పౌలు గారు చెప్పిన సువార్త ఏంటి తెలుసా? ఆయన మన కొరకు లేఖనముల ప్రకారము ఆయన మన కొరకు మరణించెను, లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున తిరిగి లేచెనని సువార్త పౌలు గారు ఆ విధంగా ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో పౌలు గారు ప్రకటించిన సువార్త చూడండి ఏ విధంగా ప్రకటించాడో.
మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3వ వచనము చదువుతున్నాను, లేదా 2 చదువుతున్నాను. మీరు దానిని అంగీకరించి దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైనదైతే గాని నేను ఈ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుండ్రు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 మందికి కనబడెను అని సువార్త ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది చేసిన పౌలు గారు లేఖనాన్ని ఆధారం చేసుకొని సువార్త చేశాడు. క్రీస్తు మరణ పునరుత్థానాల గురించి చెప్పుకుంటూ సువార్త చేశాడు. ఆ విధంగా మనము సువార్త చేసేవారం అయి ఉండాలి. క్రీస్తు మరణం గురించి చెప్పాలి, క్రీస్తు పునరుత్థానం గురించి చెప్పాలి. ఆ సువార్త ప్రకాశింపకుండాన్నట్లు ఇప్పుడు క్రీస్తు వార్త ఈ ప్రపంచమునకు వెళ్లకుండా, ప్రపంచంలో ప్రకటించబడకుండా ఉండున్నట్లుగా సాతానుడు అనేక వాళ్ళని లేపుతున్నాడు, రేపుతున్నాడు. ప్రభుత్వాలను రేపుతున్నాడు, అధికారులను రేపుతున్నాడు. అది రేపుతాడని దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడో దేవుడు రాయించి పెట్టాడు. వాడు రాజులను, అధికారులను పట్టుకొని మన మీదికి లేపుతాడని దేవుడు ఎప్పుడో రాయించి పెట్టాడు. కనుక అదే జరుగుతుంది ఇప్పుడు. ప్రభుత్వాలు సైతము సాతాను గుప్పిట్లో ఉన్నాయి. వాని అధికారం కింద ఉన్నారు అన్ని ప్రభుత్వాలు కూడా. కనుక ఎట్టకేలకు మనం దేవుని సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. పౌలు గారు చెప్తాడు, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని అంటాడు. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట చూడండి. అక్కడ పౌలు గారు సాక్ష్యం ఏం చెప్తున్నాడో. మొదటి కొరింథీ 9:16లో, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు. ఒక్క రోజన్నా ఒక వ్యక్తి కన్నా పౌలు గారు సువార్త చేయకపోతే నాకు శ్రమ అన్నాడు. ఈ రోజు నువ్వు ఎంతమందికి సువార్త చేస్తున్నావు? ఈ రోజు నువ్వు ఎంతమందికి సత్యమును చెప్పుతున్నావు? ఈ రోజు ఎంతమందికి యేసయ్య మరణ పునరుత్థానాలు చెప్పుతున్నావు? నీకు నువ్వు రక్షించబడితే కాదు, రేపు దేవుని దగ్గర నీకు మంచి బహుమానం దొరకాలంటే, మంచి కిరీటం దొరకాలంటే, మంచి యోగ్యకరంగా ఉండాలంటే దేవుని సువార్తను ఆయా ప్రజలకు సాధ్యమైనంత వరకు ప్రకటించి వారిని సత్యములోకి నడిపించండి. ఇది మత మార్పిడి కాదు, మతం మారమని చెప్పకండి ఎవరికి. దేవుడు ఎక్కడ మతము మార్చుకోమని చెప్పలేదు మన యేసయ్య. అయ్యా మానవునికంటూ ఒక లోకం ఉన్నది, నా రాజ్యం ఉన్నది, పరలోక రాజ్యం ఉన్నది. ఆ పరలోకంలోకి మీరు రావాలంటే మొదటిగా మీరు నా జ్ఞానమును సంపాదించుకోనండి, సత్యముగా నడుచుకోనండి, న్యాయంగా నడుచుకోనండి, పరిశుద్ధులుగా ఉండండి, నీతిగా నడుచుకోనండి. ఆ నీతిమంతులకు మాత్రమే నేను రాజ్యంలో స్థానం కల్పిస్తానన్నాడు. అదే సువార్త, అంతేమి లేదు. కానీ సాతాను ఏం చేస్తుండంటే ఆ దేవుని రాజ్యమునకే ఎవరు పోవద్దని సువార్తను ఆపివేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సువార్త ఆగుతుందండి. సాతానుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా సువార్త ఆగనే ఆగది. మీరు స్తుతించకపోతే ఈ రాళ్ళు లేచి కేకలు వేస్తాయన్నాడు ఒకరోజు యేసు ప్రభు. మనం చెప్పకపోతే దేవుడు రాళ్లతో కూడా సువార్త చేయించుకుంటాడట. ఒకరోజు గాడిదతోని మాట్లాడించుకొని బుద్ధి చెప్పాడు బిలాముతో. గాడిదకి నోరిచ్చి మాట్లాడించుకున్నాడు దేవుడు. మీరెవరు చెప్పకపోతే దేవుని సువార్త ఆగదనుకోండి. ఎప్పటికైనా దేవుని సువార్త దేవుడు ప్రకృతిని సైతము లేపుకొని సువార్త చేసుకోగలడు. అంత శక్తిమంతుడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఇహలోక సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మన గుడ్డితనం కలుగజేసి ఉన్నది కనుక ఆ గుడ్డితనంలో నుంచి ప్రజలు విడుదల పొందినట్లుగా మీరు ప్రార్థన చేయండి. అనేకులకు ఒకటే సువార్త చెప్పండి, దేవుని రాకడ దగ్గర అవుతుంది. యేసయ్య మళ్ళీ భూమి మీద మేఘారూఢుడై రాబోతున్నాడు. కనుక మీరందరూ మారు మనసు పొందండి, రక్షణ పొందండి,
పాపములు విడిచిపెట్టండి, పరిశుద్ధులుగా జీవించండి, దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనండి అనేటువంటి ఈ 4 మాటలు చెప్పితే చాలు. మొదటిది ఏంటిది? యేసయ్య మేఘారూఢుడై మళ్ళీ భూమి మీదకి రాబోతున్నాడు. మారు మనసు పొంది రక్షణ పొందండి, పాపములు విడిచిపెట్టండి, పరిశుద్ధులుగా జీవించండి, పరలోక రాజ్యమును సంపాదించుకోనండి. ఇది ఇప్పుడు జరగవలసిన సువార్త. ఈ సువార్త చెప్పి ప్రజలను మా నరకం నుంచి తప్పించి పరలోక రాజ్యంలోకి తీసుకెళ్లే వారిగా మనమందరం ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.